అందరికీ నమస్కారం అండి. ఏపీ ఎస్ఎస్టిఎఫ్ ఫోరం తరపున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు వచ్చే కామన్ ఎర్రర్స్ అనేవి ఏవి, వాటికి పరిష్కార మార్గాలు ఏవి అనేటువంటి దాని మీద నేను ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యూట్యూబ్ వీడియో నేను చేయబోతా ఉన్నాను. అయితే ఇక్కడ ఇది చాలా ఉపయోగకరమైన వీడియో. ఎందుకంటే ఇది ప్రతి సెక్టరల్ ఆఫీసర్కు, అదేవిధంగా పీఓగా, ఓపీఓగా ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మనం ఈ ఎర్రర్స్ కనుక తెలుసుకోకపోయినట్లయితే మరి ఆ సమయంలో మనం టెన్షన్ పడేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి నేను మాస్టర్ ట్రైనర్గా నేను పనిచేస్తున్నాను. నా పేరు గుర్రం మురళీమోహన్, ఎలక్షన్ మాస్టర్ ట్రైనర్, రేపల్లె బాపట్ల జిల్లాలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మరి కామన్గా వచ్చేటువంటి ఎర్రర్స్లో ఇక్కడ మీరందరూ కూడా చాలా ఉపయోగకరమైంది వీవీప్యాట్ 2.9 ఎర్రర్ అనేది మనకు కనుక వచ్చినట్లయితే, కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డిస్ప్లే యూనిట్లో కనుక వచ్చినట్లయితే మనం ఏం చేయాలి, అదేవిధంగా రీప్లేస్ వీవీప్యాట్ అని వస్తే, రీప్లేస్ వీవీప్యాట్ అని వస్తే ఏం చేయాలి అనగా బీవీసీ కరెక్షన్స్ అన్నీ మరలా తిరిగి రీకరెక్ట్ అనేది చేసి తర్వాత సీయూని ఆన్ చేయాలి మొదటి స్టెప్లో భాగంగా. అదేవిధంగా వీవీప్యాట్లో పేపర్ బండిల్ రోల్ కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా ఎర్రర్ సరైన తర్వాత రావడం జరిగింది. ఇక్కడ బీవీసీ అనగా బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి కనెక్షన్ ఇవ్వడం, కరెక్ట్గా ఉందో చెక్ చేయడం, అదేవిధంగా వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ కరెక్ట్గా ఉందో చెక్ చేయడానికి బీవీసీ అని అంటారు. ఇది ప్రతి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పీఓ మరియు ఓపీఓ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ మరి వీవీప్యాట్లో ఉన్న పేపర్ రోల్ క్రమ పద్ధతిలో సెట్ చేయనప్పుడు కూడా అలాగే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఎర్రర్ ఏంటంటే అదే సమయంలో మరి బడ్డీ నాట్ రెస్పాండింగ్ అని కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఏం చేయాలి అనగా, మరి ఇక్కడ అలాంటి సందర్భంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే వీవీప్యాట్లో ఉన్నటువంటి రోల్ను ఓపెన్ చేసి ఈ రోల్ను ఈ విధంగా కనుక అమర్చినట్లయితే, ఇక్కడ మీరు గమనించండి బ్లాక్ స్కానర్స్ అనే ముందు వైపులో కనిపించినట్లయితే మరి ఆ విధంగా బడ్డీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దీన్ని సెట్ చేసుకుంటూ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇలా అనేది పెట్టకూడదు. కరెక్ట్ పొజిషన్ ఏమిటి అనగా ఇలా వైట్ కెన్సాల్స్ కిందకి వెళ్ళాలి, వైట్ అనేది ఇట్లా రైట్ వచ్చే విధంగా మనం పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకి సెట్ అయ్యి ఎర్రర్ అనే సొల్యూషన్ అనేది అవడం అనేది జరుగుతుంది. వీవీప్యాట్ వర్కింగ్ అనేది అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన ఎర్రర్స్ను వచ్చినప్పుడు నీటి కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇన్వాలిడ్, తరచుగా ఎన్నికల సిబ్బందికి సంబంధించి ఎక్కువగా ఇన్వాలిడ్ అనేది ఎక్కువగా ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఇన్వాలిడ్ అనేది ఏ సందర్భాల్లో వస్తుంది, ఇది ఇక్కడ కంట్రోల్ యూనిట్లో మీకు పైన ఈ విధంగా డిస్ప్లేలో మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక సందర్భంలో రావడం, ఏ సందర్భంలో వస్తుందంటే కంట్రోల్ యూనిట్లోని బటన్లను వరుసగా నొక్కబడినప్పుడు ఒకసారి, అదేవిధంగా సిఆర్సి అనేది సక్రమంగా చేయనప్పుడు, అంటే మాక్ పోలింగ్ కండక్ట్ చేసి అదేవిధంగా మరి దాన్ని క్లోజ్ బటను, రిజల్ట్ బటను, క్లియర్ బటను ప్రెస్ చేయకుండా బ్యాలెట్ యూనిట్ను మనం ప్రెస్ చేసినప్పుడు వస్తుంది. మరి క్లోజ్ బటన్ ప్రెస్ చేసి మర్చిపోయి క్లియర్ బటన్ నొక్కినప్పుడు కూడా మరి ఇలాంటి సందర్భంలో కూడా ఇన్వాలిడ్ అని చెప్పని మనకు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్వాలిడ్ ఎర్రర్ అనేది మన అందరం కూడా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సిఆర్సి అనే క్రమ పద్ధతిలో మనందరం కూడా కంపల్సరిగా చేయాలి. ఇంకొక ముఖ్యమైన ఎర్రర్ ఏంటంటే వీవీప్యాట్ నాట్ కనెక్టెడ్. ఇది మాక్ పోల్ సమయంలో మరి పీఓగా ఉన్నటువంటి వాళ్ళు మాక్ పోల్ స్టార్ట్ చేయబోయే సమయంలో కనెక్షన్స్ అన్నీ బాగానే ఇస్తారు, కానీ వెనకాల ఉన్నటువంటి నాబుకు సంబంధించి చిన్న మిస్టేక్ అనమాట. కంట్రోల్ యూనిట్లో వీవీప్యాట్ నాట్ కనెక్టెడ్ అని వస్తే అప్పుడు మనం ఎలా వస్తుందంటే ఈవీఎం మిషన్లకు మరి బీవీసీ కనెక్షన్ ఇచ్చిన తర్వాత వీవీప్యాట్ వెనక వైపు పిన్ వర్కింగ్ మోడల్లో తిప్పనప్పుడు, ఇది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ మోడల్లో ఉన్నప్పుడు ఈ ఎర్రర్ అనేది వస్తుంది. మర్చిపోతాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో మీరు మాక్ పోల్ చేస్తూ ఉన్నప్పుడు కామన్గా చేసేటువంటి ఎర్రర్లో ఇది ఒక కామన్ ఎర్రర్ వస్తుంది. దాన్ని కంట్రోల్ యూనిట్ సిఈ యొక్క కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేసి దీన్ని నాబ్ని వర్కింగ్ మోడల్లో కనుక
తిప్పినట్లయితే, ఇలా ఉండకుండా ఇలా కనుక మరలా పిన్ వర్కింగ్ మోడల్లో తిప్పినట్లయితే అప్పుడు యాస్టీస్గా మనకి పనిచేసి మరలా మన మాక్ పోల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఎన్నికల విధులు ఉన్నటువంటి పీఓలు మరి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన ఎర్ర ఏంటంటే ఇన్ఆపరేటివ్ అని కంట్రోల్ యూనిట్లో వస్తే ఏమి చెయ్యాలి? ఇన్ఆపరేటివ్ అని కంట్రోల్ యూనిట్లో వస్తే ఇమీడియట్లీగా మనం చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ యూనిట్ అనే దాన్ని మార్చి వేయాలన్నమాట. కంట్రోల్ యూనిట్లో వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే మార్చి వేయాలి. మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఇన్ఆపరేటివ్ అనేది వచ్చినప్పుడు మరి మార్చాలి. అదేవిధంగా ఎలక్షన్ ఎక్సీడెడ్, ఇది కూడా మనకి ఎర్రర్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఎన్నికలనే ముందు రోజు మరి పోలింగ్ మరి డిస్పాచ్ సెంటర్ వద్ద మనం ఈ ఈవీఎం మిషన్స్ తీసుకుని చెక్ చేసి అక్కడ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదని కనెక్షన్స్ ఇచ్చి చెక్ చేసి అప్పుడు కనుక సిఆర్సి చేయడం కానీ మర్చిపోయినట్లయితే దానిలో ఉన్న ఓట్లన్నింటిని కూడా క్లియర్ చేయనప్పుడు ఇది విధంగా వస్తుంది. ఎలక్షన్ ఎక్సిడ్ ఎందుకు వస్తుందంటే డేటు మారినప్పుడు, తేదీ మారినప్పుడు ఇలా రావడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మరలా తిరిగి సిఆర్సి అనేది చేయాలి. సిఆర్సి చేయడానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 8 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఆ 8 నిమిషాలు క్లోజ్ బటన్ నొక్కగానే 2 నిమిషాలు, అదేవిధంగా రిజల్ట్ బటన్ నొక్కగానే 3 నిమిషాలు, అదేవిధంగా క్లియర్ బటన్ నొక్కగానే 2 నిమిషాలు, మళ్ళీ 3 నిమిషాల సమయం పడుతుంది. అంతసేపు ఓపికగా ఉండి తర్వాత మనం రీస్టార్ట్ చేయాలి. కంట్రోల్ యూనిట్లో ఫుల్ అని ఎప్పుడు వస్తుంది? వస్తే ఏం చేయాలి అంటే ఈవీఎంలో గరిష్టంగా 2000 వరకు మాత్రం ఓట్లు వేయగలం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్ సుమారుగా 1200 మాత్రమే ఉంటాయి. అది దాటినప్పుడు ఏం జరుగుతుందంటే ఈవీఎం మిషన్స్ దానికి సంబంధించి వీవీప్యాట్లో ఆ పేపర్ రోల్కి సంబంధించి కెపాసిటీ ఇచ్చాడు. దరిదాపుగా అలాంటి మనకు అనేది రాదు. ఒకవేళ వస్తే పేపర్ రోల్ అనేది చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఈ రోల్ని చేంజ్ చేసి మళ్ళా పెట్టవలసి వస్తుంది. అదేవిధంగా క్లాక్ ఎర్రర్ అని కంట్రోల్ యూనిట్లో వస్తే ఏం చేయాలి? క్లాక్ ఎర్రర్ మ్యాక్సిమం అనేది రాదు. బెల్ ఇంజనీర్ గారు మనకు ఆల్రెడీ సెట్ చేసి కరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక వస్తే సెక్యూరిటీ ఆఫీసర్ గారికి కాల్ చేసి దాన్ని కరెక్ట్గా రావట్లేదని చెప్పి గుర్తించి అని చేసినట్లయితే కంట్రోల్ యూనిట్ను మాక్ పోల్ ముందు మరి మార్చేకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మీ వీడియో కనుక అందరికీ కనుక నచ్చినట్లయితే ఈ ఎర్రర్స్ని రేపు ఎన్నికల విధుల్లో నిర్వహించబోయే పీఓలకు, ఓపీఓలకు, సెక్యూరిటీ ఆఫీసర్కి అందరికీ ఉపయోగంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయగలరని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.